అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 50% సుంకాలు విధిస్తానని బెదిరించిన నేపథ్యంలో ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో భారత్, చైనా, రష్యా దేశాల మధ్య పెరుగుతున్న సహకారంపై చర్చ జరుగుతోంది. ఈ మూడు దేశాలు వాణిజ్యపరంగా ఒక కూటమిగా ఏర్పడితే ఆ కూటమి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ప్రపంచంపై అమెరికా, ఐరోపా ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ఈ కూటమి ఏర్పడితే ఆ ఆధిపత్యానికి గట్టి సవాల్ విసిరే అవకాశం ఉంది. ట్రంప్ ప్రకటన తర్వాత భారతీయ వస్తువులపై ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు అమల్లోకి వస్తాయి. అయితే దీనివల్ల భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సుంకాల కారణంగా అమెరికాలో భారతీయ వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ చర్య భారత్, అమెరికా మధ్య సంబంధాలని దెబ్బతీసే అవకాశం ఉన్నప్పటికీ భారత్ ప్రజలపై దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ట్రంప్ చర్యల వల్ల భారత్, అమెరికా సంబంధాలు దెబ్బతిని అదే సమయంలో భారత్, చైనా, రష్యా కలిసి ఒక కూటమిగా ఏర్పడితే ప్రపంచంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో ఈ మూడు దేశాలు ఆర్థికంగా ఏకం కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మూడు దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే ఇప్పటి వరకు ప్రపంచంపై ఉన్న అమెరికా, ఐరోపా ఆధిపత్యానికి గట్టి సవాల్ ఎదురవుతుంది. దీంతో ఆసియా మార్కెట్ ప్రపంచ స్థాయిలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచంలో ప్రధాన కరెన్సీగా ఉంది. అయితే ఈ మూడు దేశాలు తమ వాణిజ్యాన్ని రూపాయి, యువాన్, రూబుల్ వంటి తమ సొంత కరెన్సీలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కూటమి ఏర్పడితే ఒక కొత్త కరెన్సీ లేదా చెల్లింపు వ్యవస్థని రూపొందించి డాలర్ కి సవాల్ విసిరే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలు కలిసి ఒక ఆసియా వాణిజ్య నెట్వర్క్ ని ఏర్పాటు చేయగలవు. దీని ద్వారా ముడి సరుకు తయారీ, సాంకేతికతని పంచుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా మార్చగలవు. చైనా బలమైన తయారీ శక్తి, భారత నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ఐటీ సామర్థ్యం, రష్యా అధునాతన సాంకేతికత కలగలిస్తే రక్షణ సాంకేతిక రంగాల్లో ఈ కూటమి ఒక అపారమైన శక్తిగా ఉద్భవించగలదు. ఈ కూటమి ఏర్పడితే ప్రపంచ దేశాలు పశ్చిమ దేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలు భారత్, చైనా, రష్యాతో వాణిజ్యం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపవచ్చు. తద్వారా గ్లోబల్ సప్లై చైన్ లో మార్పులు వస్తాయి. ఈ మూడు కీలక దేశాల కూటమి ఏర్పడ్డం ప్రస్తుతం అంత సులభం కాదు. దీనికి అనేక రాజకీయ, సామాజిక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. భారత్, చైనాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, పరస్పర అపనమ్మకం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలానే భారత్ అన్ని దేశాలతో సమానమైన సంబంధాల్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతానికి ట్రంప్ సుంకాల బెదిరింపు వల్ల అమెరికాకి జరిగే నష్టం కంటే భారత్ కి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ సుంకాల బెదిరింపులు ఎక్కువ కాలం నిలబడకపోవచ్చని చెప్తున్నారు.